మనం నివసిస్తున్న ఈ భూమిపై కాలం ఒక చక్రంలా తిరుగుతుంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిసి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కాని ఈ యుగం ముగింపు ఎలా ఉండబోతోంది? అధర్మం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, మనుషులు మనుషులను భక్షించే రోజులొచ్చినప్పుడు, ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించినప్పుడు ఒక మహాశక్తి భూమిపైకి రాబోతోంది. ఆయనే కల్కి, విష్ణుమూర్తి పదవ అవతారం. అయితే ఆయన ఎక్కడ పుడతాడు? నాసా శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోతున్న ఆ నిగూఢ నగరం శంబాలా అసలెక్కడుంది? ఆ నగరం నుండి కల్కి ఎలా వస్తాడు? ఈరోజు వేదిక్ ఫ్రేమ్స్లో కల్కి అవతారం మరియు అదృశ్య నగరం శంబాలా గురించి ఇప్పటివరకు చరిత్ర పుటల్లో దాగిన భయంకరమైన సత్యాలను ఛేదిద్దాం. శంబాలా గూగుల్ మ్యాప్స్కు దొరకని అద్భుత నగరం. శ్రీమద్ భాగవతం మరియు కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో ఉత్తర భారతదేశంలోని శంబలా అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే పుణ్యమూర్తికి కల్కి జన్మిస్తాడు. కాని ఇక్కడొక పెద్ద మిస్టరీ ఉంది. మనకు తెలిసిన భౌతిక ప్రపంచంలో శంబలా అనే గ్రామాలు ఉండవచ్చు, కాని పురాణాలు వర్ణించిన శంబాలా ఒక అద్భుత నగరం. దీనిని టిబెటన్లు శంబాలా అని పిలుస్తారు. వారి నమ్మకం ప్రకారం ఈ నగరం హిమాలయాల మధ్యలో మరో డైమెన్షన్లో దాగ ఉంది. అంటే ఒక సాధారణ మనిషి ఆ ప్రదేశానికి వెళ్ళినా ఆ నగరం అతనికి కనిపించదు. అక్కడ మరణం లేని యోగులు, సిద్ధపురుషులు కల్కి రాక కోసం వేల ఏళ్లుగా వేచి చూస్తున్నారు. రష్యన్ అన్వేషకులు, నాసీ సైనికులు కూడా ఈ నగరం కోసం వెతికారు. ఎందుకంటే శంబాలాలో ఉన్న టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించగలదని వారు నమ్మారు. కల్కి శిక్షణ. పరమశివుడే గురువుగా. కల్కి జన్మించిన తర్వాత ఆయనకు సామాన్యమైన విద్యలుండవు. ఆయన హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పరమశివుడిని ప్రార్థిస్తారని, శివుడే స్వయంగా ఆయనకు యుద్ధ విద్యలను బోధిస్తారని పురాణాలు చెప్తున్నాయి. కల్కికి దేవదత్తమనే తెల్లని గుర్రాన్ని, ఒక వెలుగులీనే ఖడ్గాన్ని మరియు ఒక గూఢాచారి పక్షిని శివుడు బహుకరిస్తాడు. ఆ ఖడ్గం సామాన్యమైనది కాదు. అది సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ కాంతితో మెరుస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం అది ఒక అద్భుతమైన లేజర్ టెక్నాలజీ లేదా ప్లాస్మా ఆయుధం కావచ్చు. ఎందుకంటే ఆ ఆయుధం ఒక్క దెబ్బతో లక్షలాది మంది శత్రువులను భస్మం చేయగలదని వర్ణించారు. కలియుగ లక్షణాలు. మనం చివరి అంచుల్లోనే ఉన్నామా? మనుషుల ఆయుష్షు 20 ఏళ్లకు తగ్గిపోతుంది. నదులు ఎండిపోతాయి. భూమిపై ఒక్క ధాన్యపు గింజ కూడా పండదు. ఆడవారికి 5 ఏళ్లకే సంతానం కలుగుతుంది. డబ్బు ఉన్నవాడే ధర్మాత్ముడిగా చలామణి అవుతాడు. ఈ లక్షణాలను చూస్తుంటే మనం ఇప్పటికే ఆ పతనానికి దగ్గరగా లేమా? పర్యావరణ మార్పులు, యుద్ధాలు, వైరస్లు ఇవన్నీ ప్రళయానికి సూచనలు కావా? కొందరు సిద్ధాంతకర్తల ప్రకారం కాలమనేది మనం లెక్కించే సంవత్సరాల కంటే వేగంగా మారుతుండవచ్చు. కలిపురుషుడితో మహాయుద్ధం. కల్కి రాకతో జరిగే యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధమవుతుంది. కల్కి కేవలం మనుషులతో మాత్రమే కాదు, కలియుగానికి అధిపతి అయిన కలి అనే రాక్షసుడితో పోరాడతాడు. ఈ కలిపురుషుడు మన బయట ఎక్కడో ఉండడు, మన మనస్సుల్లో ఉంటాడు. అసూయ, ద్వేషం, స్వార్థం ఇవే అతని ఆయుధాలు. కల్కి తన దివ్య ఖడ్గంతో ఈ దుష్టశక్తులను తుడిచిపెట్టి ధర్మాన్ని మళ్లీ ప్రతిష్ఠిస్తాడు. ఆ సమయంలో భూమి మొత్తం రక్తంతో తడిసిపోతుందని, ఆ తర్వాత ఒక భారీ వర్షం వచ్చి భూమిని శుద్ధి చేస్తుందని కల్కి పురాణం వివరిస్తోంది. ఆ వర్షం తర్వాత భూమి మళ్లీ పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడే సత్యయుగం మళ్లీ ప్రారంభమవుతుంది. కల్కి ఎప్పుడు వస్తాడు? ప్రతి యుగం ముగింపులో
విష్ణుమూర్తి ఒక అవతారం దాల్చుతాడు. కల్కి రాక అనేది ఒక హెచ్చరిక. అది కేవలం వినాశనం కాదు, ఒక కొత్త ఆరంభం. ఆ సమయంలో శంబాలా నగరం మళ్లీ ప్రజలందరికీ కనిపిస్తుందని, అక్కడ దాగి ఉన్న ప్రాచీన విజ్ఞానం, వేద రహస్యాలు మొత్తం ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయని నమ్ముతారు. మిత్రులారా, కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెట్టితే, మనలోని చెడును మనం ఇప్పుడే అంతం చేసుకోగలిగితే అదే కల్కికి మనమిచ్చే నిజమైన గౌరవం. ప్రళయమనేది ప్రకృతికి సంబంధించినది కావచ్చు, కాని పరివర్తన అనేది మనకు సంబంధించినది. మీరేమంటారు? శంబాలా నగరం నిజంగానే హిమాలయాల గర్భంలో మరో డైమెన్షన్లో ఉందా? కల్కి అవతారం మన కాలంలోనే సంభవిస్తుందని మీరు నమ్ముతున్నారా? మీ ఆలోచనలను, అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఉత్కంఠభరితమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం చూస్తూనే ఉండండి వేదిక్ ఫ్రేమ్స్. ఎన్నో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.